హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్ మీద కోపాన్ని కప్పు మీద చూపెడుతూ ఉంటుంది. సిద్ధార్థ్ కూడా కప్పుతో మాట్లాడుతూ ఉన్నట్టు ప్రేరణతో మాట్లాడుతూ ఉంటాడు. రిక్వెస్ట్ చేస్తూ ఉంటే చెట్టెక్కి కూర్చోవడం తప్పు, నాది తప్పైతే నాకు చెప్పు, అంతేకాని ఇలా సమ్మె చేయడం ఈ కేఫ్కి ముప్పు అంటూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటాడు. ప్రేరణ కుమార్ని పిలిచి టేబుల్ క్లీన్గా ఉంచాలని తెలీదా అంటూ కోపడుతుంది. మనుషులను ఎలాగూ క్లీన్ చేయలేకపోతున్నాము, కనీసం వీటినైనా క్లీన్గా ఉంచాలి కదా అంటూ బుర్ర నిండా ఇన్స్టెంట్ ఆలోచనలుంటే శాశ్వత పరిష్కారాలు రావు అంటూ కోపడుతుంది. సిద్ధార్థ్ గ్లాస్తో మాట్లాడుతూ అవును ఒప్పుకుంటాను, నావి ఇన్స్టెంట్ ఆలోచనలే, కానీ వాళ్ళు చచ్చిపోతామంటున్నారమ్మా గ్లాసు, అది తెలిసి కూడా ఎందుకు కొడుతున్నావు ఫోజు, ఏమీ తోచక వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని ఒక ఐడియా ఇచ్చాను, ఏం చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుందో నువ్వే చెప్పొచ్చు కదమ్మా గ్లాసు అంటూ, అంతేకాని ఇలా యుద్ధం ప్రకటిస్తే ఎలా, సారీ చెప్తున్నాను కదా, పైగా వాళ్ళు మన ఫ్రెండ్స్, అలా వదిలేలేం కదా అంటాడు. ప్రేరణ ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ అమ్మా నాన్నలకు తెలియకుండా వాళ్ళ పెళ్లి జరగడం తప్పు, దానికి నేను ఒప్పుకోను, నేను చూస్తూ చూస్తూ చెడును ఎంకరేజ్ చేయను అని చెప్పి ప్రేరణ వెళ్ళిపోతుంది. కుమార్ సిద్ధు ఏంటిది అని అడుగుతాడు. సిద్ధార్థ్ గ్లాసు అంటాడు. కుమార్ ఇది కాదు అంటూ వెళ్ళిపోతూ ఉన్న ప్రేరణను చూపెట్టి అదేంటి అని అడుగుతాడు. సిద్ధార్థ్ ఏం చేయనురా, ఇంతకన్నా ఎలా కన్విన్స్ చేయను అని అడుగుతాడు. శైలు సిద్ధార్థతో సిద్ధన్నయ్య మా కోసం మీరు గొడవ పడ్డం బాలేదన్నయ్య అంటుంది. కుమార్ అవునరా, మీరిలా కప్పులతో చిప్పలతో మాట్లాడుకోవడం, ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం మంచిది కాదురా, మేము తనని బాధ పెట్టినట్లు అవుతుంది అంటాడు. సిద్ధార్థ్ ఇదంతా నీ వల్లేరా అంటాడు. కుమార్ మాకున్నది మీరే కదా, మా పెళ్ళి నువ్వు చేస్తా అనడం కాదు, ప్రేరణ గారు కూడా హ్యాపీగా ఒప్పుకోవాలి, అప్పుడే మా పెళ్ళి అంటాడు. సిద్ధార్థ్ బాగుందిరా, ఆవిడేమో హర్ట్ అవుతారు, సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడతారు, మీరేమో ఇలా కండిషన్స్ పెడతారు అంటాడు. కుమార్ నువ్వు ఎలా అయినా ప్రేరణ గారిని కన్విన్స్ చేయాలరా అంటాడు. శైలు అవునన్నయ్య, మీ ఇద్దరూ ఒకే మాట మీద ఉంటే కదా మాకు ధైర్యంగా ఉంటుంది అంటుంది. సిద్ధార్థ్ మీ పెళ్ళి నా చావుకు వచ్చింది అంటూ ఏం చేస్తాం నాకు తప్పదు కదా అంటాడు. ఇక ఐశ్వర్య గిటార్ ప్లే చేస్తూ పెద్దగా అరుస్తూ పాడుతూ ఉంటుంది. ఇందిర భయపడుతూ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఆపమంటూ రంజిత్ బాబు వస్తాడు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఐశ్వర్య ఆపకపోవడంతో రంజిత్ కిందికి దిగి వస్తాడు. ఇందిర రంజిత్ని చూసి తన చేతిలో ఉన్న బౌల్ని కిందికి విసిరేస్తుంది. ఆ సౌండ్ విని ఐశ్వర్య ఈ లోకంలోకి వస్తుంది. ఇందిర రంజిత్ పాపం చూడమని ఐశ్వర్యకు సైగ చేస్తుంది. రంజిత్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య రంజిత్ దగ్గరకు వెళ్ళి ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. రంజిత్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఐశ్వర్య సంగీత సాధన అంటుంది. రంజిత్ ఇది సాధన కాదు, భరించలేని రోదన, అవసరమా మాకు వేదన అంటాడు. ఐశ్వర్య ఏం మాట్లాడుతున్నారు, జస్ట్ ఇప్పుడే సంగీతం అనే బావిలో దిగేసి మునిగి మునకక లేస్తూ ఉంటే రోదంలా ఉందా నా పాట, అయినా గులకరాలకేమి తెలుసు చిలక పలుకులు అంటుంది. రంజిత్ నీవి చిలక పలుకులు కావు, గాడిద గాండించినట్టు ఉంది అంటూ, అయినా నా ఇంట్లో సౌండ్ పొల్యూషన్ ఉండకూడదని మీకు తెలీదా అని అడుగుతాడు. ఐశ్వర్య నేను పాడుతుంది మీ ఇంట్లో కాదు మా ఇంట్లో, అయినా ప్రతిరోజు ఏంటి టార్చర్, పాట పాడుతూ ప్రాక్టీస్ చేయడం కూడా తప్పేనా అని అడుగుతుంది. రంజిత్ పాడడం తెలిసిన వాళ్ళు పాడితే ప్రాబ్లం లేదు, కానీ నీకు పాడడం తెలీదు కాబట్టి నువ్వు చేసింది తప్పే అంటాడు. ఐశ్వర్య నేను పాట పాడాల్సిందే అంటుంది. రంజిత్ ఎవరో ఒక గురువుని సెలెక్ట్ చేసుకుని నేర్చుకుని పాడు, లేదా నీ పాట విన్న వాళ్ళ ప్రాణాలు పైకి పోతాయి అంటాడు. ఇందిర మాకు హైదరాబాద్ కొత్త బాబు, ఈ ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంటుంది. రంజిత్ తనకు తెలిసిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాను అని చెప్తాడు. పాట పాడడం పూర్తిగా నేర్చుకునేంత వరకు ఇంట్లో వంతెత్తడానికి వీల్లేదు అంటూ ఇందిరతో మీ అమ్మాయికి చెప్పండి అని చెప్పి రంజిత్ వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఇందిరతో నాకు ఏం రాదని నేర్చుకోవాలి అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. విజయానంద్ కోపంగా గణేష్ ఇంటికి వెళ్ళి గణేష్ని తిడుతూ ఉంటాడు. నా సొమ్ము తింటూ నా వెనకే కోతులు తీస్తావా అంటాడు. నా కూతురు కిడ్నాప్ విషయంలో హెల్ప్ చేసినందుకు నీ మొహాన విసిరేశాను కదా, నాకు ఫేవర్ చేసినందుకు, నా కింద బతుకుతున్నందుకు నెల నెలా పార్సిల్ పంపిస్తున్నాను కదా, ఇదంతా మర్చిపోయి నా కూతుర్ని నువ్వు పదే పదే కలవడం ఏమిటిరా, నేనేంటో నా పవర్ ఏంటో తెలిసి కూడా నా కూతురికే వలవేయాలని చూస్తావా,
ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించరా నీ స్థాయి, నా ఇంటి సెక్యూరిటీ గార్డు స్థాయి కూడా నీకు లేదు అంటూ ఉంటే గణేష్ నవ్వుతూ ఉంటాడు. విజయానంద్, ఏంటి నవ్వుతున్నావు, నేను జోక్ చేయడానికి వచ్చాననుకున్నావా అంటాడు. గణేష్, నా స్థాయి గుర్తు చేయడానికి వచ్చారు అంటూ, మీకు ఈ స్థాయి ఎలా వచ్చిందో మీకు గుర్తు చేయాలి కదా సార్ అంటాడు. మీకు ఈ స్థాయి ఎప్పుడొచ్చింది, ఏం చేస్తే వచ్చింది అని అడుగుతున్నాను అంటూ, నన్ను చెప్పమంటారా అంటాడు. విజయానంద్, ఏంట్రా నువ్వు చెప్పేది అంటూ కోపడతాడు. గణేష్, సాక్ష్యం ఉంటే కానీ నమ్మరా అంటూ లోపలికి వెళ్ళి ఫైల్ తీసుకుని వస్తాడు. విజయానంద్ ఆ ఫైల్ చూసి షాక్ అవుతూ, రే ఏంట్రా ఇది అని అడుగుతాడు. గణేష్, మీ స్థాయి పెద్దది కదా, డబ్బు, పవరు, పలుకుబడి, ప్రాపర్టీ సంపాదిస్తారు. నా స్థాయి చిన్నది కదా, నేను ఇలాంటివి సంపాదిస్తూ ఉంటాను అంటాడు. ఆ రోజు ఈ అరాచకం చేయబట్టే కదా సార్ మీరు ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు అంటూ కాదంటారా విజయానంద్ అంటాడు. నువ్వు చేసిన మోసానికి పాపం సిద్ధుగాడి జీవితమే అతలాకుతలమైపోయింది కదా, నీ రాక్షసత్వంతో సిద్ధుగాడికి కోలుకోలేని అన్యాయం చేశావు కదా అంటాడు. ఇక సిద్ధార్థ్ ప్రేరణ ఇంటికి వెళ్ళి ప్రేరణ కోపంగా ఉండడం చూసి, ప్రేరణ నేను ఏం చేశానని అలా మొహం తిప్పుకుంటున్నావు అంటాడు. నీ అంతటా నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఏమనుకోవాలి, నువ్వు స్ట్రైట్గా ఇంటికి వచ్చావో లేదో అని నాకెలా తెలుస్తుంది అంటాడు. రోజు నేనే కదా నేను డ్రాప్ చేయాలి, ఎందుకు ఇలా వచ్చేసావు అని అడుగుతాడు. నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు ప్రేరణ, కుమార్ శైలుకి పెళ్లి చేయాలన్న డెసిషన్ నీకు నచ్చలేదు, అది మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, దానికి గొడవ పడాలా, ఇలా చెప్పకుండా వచ్చేయాలా అని అడుగుతాడు. ప్రేరణ ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అంటుంది. మీతో మాట్లాడితే ప్రయోజనం ఉందా, మీరు వినే స్థితిలో ఉన్నారా, మీరంతా కలిసి డిసైడ్ అయిపోయారు, మీకు ఎంత చెప్పినా వినపడదు, వదిలేయి అంటుంది. సిద్ధార్థ్, వదిలేయడం ఏమిటి అంటూ, అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రేరణ అని అడుగుతాడు. ప్రేరణ, ప్రాబ్లం నాది కాదు, శైలు కుమార్ది, భవిష్యత్తులో రాబోతుంది అంటుంది. నువ్వు తొందరపడి హీరోయిజం చూపించి తల్లిదండ్రులను కాదని పెళ్లి చేస్తే నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడివి అవుతావు. మీరు చేసే ఈ పని వల్ల ఒక ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో ఆలోచించారా? శైలు అనాథలాగా కుమార్ ఎంత బాధపడతాడో తెలుసుకోకుండా తోచినట్టు చేస్తున్నావు. ఎంత చెప్తున్నా నా బాధ మీకు అర్థం కావడం లేదు అంటుంది. సిద్ధార్థ్, వాళ్ళిద్దరూ ఎంతలా ప్రేమించుకున్నారో, ఒకరి మీద ఒకరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నీకు తెలియంది కాదు కదా అంటాడు. ప్రేరణ, ఏంటి పెద్ద ప్రేమ అని, 2 ఏళ్ళు కలిసి తిరిగిన ప్రేమ 20 ఏళ్ళు పెంచిన ప్రేమ కన్నా గొప్పదా, వాళ్ళు పంచిన ఆప్యాయత కన్నా గొప్పదా, వీళ్ళదేనా ప్రేమ, అమ్మా నాన్నది ప్రేమ కాదా అని అడుగుతుంది. సరే నువ్వు అనుకున్నట్టే అందరినీ కాదని పెళ్లి చేస్తాము, తర్వాత ఏదైనా సమస్య వస్తే ప్రతిసారి మనం వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేయగలమా, వాళ్ళ 2 కుటుంబాలు ఒప్పుకొని వీళ్ళ పెళ్లి చేస్తే వాళ్లకు ఎలాంటి సమస్య వచ్చినా వాళ్లకు అండగా నిలబడతారు, ఓదార్చడానికి అమ్మ, నచ్చ చెప్పడానికి నాన్న ఉంటారు, వాళ్ళెవరూ లేకుండా శైలు కుమార్లు హ్యాపీగా ఉంటారని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా అని అడుగుతుంది. సిద్ధార్థ్, ప్రేరణ నువ్వు చెప్పేది నిజమని ఒప్పుకుంటున్నాను, కానీ పాపం శైలు కుమార్ లేకపోతే చచ్చిపోతాను అంటుంది. తనని ఎలా కన్విన్స్ చేయాలో కూడా అర్థం కావడం లేదు, అందుకే వాళ్లకు ధైర్యం ఇవ్వడానికే అలా మాట్లాడాను, అది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అంటాడు. ప్రేరణ, అర్థం చేసుకోవడానికే ప్రయత్నించాను, కానీ మీరంతా హద్దులు దాటేశారు అంటుంది. సిద్ధార్థ్, నేను హద్దులు దాటలేదు ప్రేరణ, కుమార్ శైలును చూసి జాలేసింది, వాళ్ళకి మనం కాకుండా ఇంకెవరున్నారు అంటూ, అది ఆలోచించగలిగితే ఈ అభిప్రాయ భేదాలు ఉండవు అంటాడు. నువ్వు చెప్పిన దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము అని చెప్పి, మనం చిన్నపిల్లల్లాగా గొడవ పడితే చూడడానికి బాగుండదు ప్రేరణ, అర్థం చేసుకో, మనకంటూ ఒక గోల్ ఉంది, ఏవేవో ఆలోచించి ఇలా వాదలాడుకుంటూ ఉంటే సివిల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వగలం అంటాడు. నిన్నటి గురించి మర్చిపోదాము, ఇక నుంచైనా ఒక అండర్స్టాండింగ్లో ఉందాము, ఎప్పట్లాగా ఫ్రెండ్స్లా ఉందాము ప్రేరణ అంటూ ప్రేరణకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. ప్రేరణ సైలెంట్గా ఉంటుంది. సిద్ధార్థ్, చూడు ప్రేరణ, ఒక మనిషి చేసిన తప్పు ఒప్పుకున్నప్పుడు క్షమించగలగాలి, అది సంస్కారం అంటాడు. ఇల్లు వెతుక్కుంటూ వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇలా బాధ పెట్టకూడదు అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. ఇక గణేష్ విజయానంద్తో, ఏంటి సార్ గొంతెండిపోతుందా, వాటర్ తెప్పించనా అంటూ, అయినా మాలాంటి సీఏ ఇంట్లో మీరెందుకు తాగుతారులే అంటాడు. నీ భయంకరమైన నిజాన్ని నమ్మలేకపోతున్నారా అంటూ, ఇప్పుడు ఇలా బయటకు వచ్చిందని బాధపడుతున్నారా, లేక నాకు తెలిసిపోయిందని భయపడుతున్నారా అని అడుగుతాడు. విజయానంద్, ఏంట్రా బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావా అంటూ కోపడతాడు. గణేష్, భయం అంటే ఏంటో మీకు కూడా తెలియచేద్దామనుకుంటున్నాను సార్ అంటాడు.
విజయానంద్, రే విజయానంద్ ఇక్కడ అంటాడు. గణేష్ ఫైల్ చూపెడుతూ మీ బండారం విజయానంద్ బండారం అంటూ ఫైల్ కళ్ళ ముందే ఉంది కదా అంటాడు. విజయానంద్, ఒరే గణ, నేనేంటో నా పవర్ ఏంటో తెలిసి కూడా నాతో యుద్ధం చేస్తున్నావా? నేను తలుచుకుంటే ఏమైపోతావో తెలుసా? నీ చేతిలో ఈ ఫైల్ ఉండొచ్చు, కానీ నేను ఒక మాట చెప్తే నీ లైఫే ఉండదు అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.